నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆయన పవన్ కళ్యాణ్ కాదు, పవర్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిన పవర్ఫుల్ శక్తి పవన్ కళ్యాణ్. సేనాని పవర్ గుర్తించిన బీజేపీ అధిష్టానం ఆయన్ను దేశ స్థాయిలో ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే ఆ దిశగా ముందడుగు వేసింది కూడా. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి మహాప్రబంధను సృష్టించడంతో ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో పవన్నే బ్రహ్మాస్త్రంగా ప్రయోగించేందుకు కాషాయ పెద్దలు సిద్ధమైపోయారు. త్వరలో జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో పవన్ను తురుపుముక్కగా వాడనున్నారా? ఢిల్లీ గడ్డపై కూడా పవర్ ప్రళయం ఖాయమా? పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఆయన రేంజ్ నేషనల్ లెవెల్ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగి ఒక్కో మెట్టు ఎక్కుతూ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్న పవన్ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి ప్రధాన కారణమయ్యారు. పవన్ కళ్యాణ్ స్థాయిని, స్టామినాను గుర్తించింది బీజేపీ అధిష్టానం. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ సైతం ఆయన పవన్ కాదు, తుఫాన్ అని అభివర్ణించారు. అంటే అర్థం చేసుకోవచ్చు పవన్ రేంజ్ ఏంటో అన్నది. నిజానికి ఒక సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ సినిమాలు అనేక భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. ఇంకోవైపు సనాతన ధర్మవాదిగా దేశం దృష్టిని ఆకర్షించారు పవన్. ముఖ్యంగా హిందువులకు మరో ఆశాదీపంలా కనిపించారు. అయితే పవన్ కళ్యాణ్ స్థాయిని గుర్తించిన బీజేపీ కేంద్ర పెద్దలు ఆయనను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసి అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు వాడుకోవాలి అని డిసైడ్ అయ్యారు. ఆ క్రమంలో భాగంగానే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్తో రోడ్ షోలు చేయించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బంపర్ మెజారిటీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది ఎన్డీఏ కూటమి. దీంతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిపోయింది. మహారాష్ట్రలో సంచలన విజయానికి పవన్ కళ్యాణ్ కారణమని జాతీయ మీడియా సైతం కీర్తించింది. దీంతో కమలనాథులకు ఒక తురుపు ముక్క దొరికారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అంతేకాదు ఇకపై ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్ గా పంపించి విజయం దక్కించుకోవాలి అని బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో త్వరలో ఢిల్లీలో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపాలని కాషాయ పెద్దలు తహతహలాడుతున్నారట. ఢిల్లీలో దాదాపు 10 లక్షలకు పైగా తెలుగువారు ఉంటారని ఓ అంచనా. మహానగరమైన ఢిల్లీలో 10 లక్షలకు పైచిలకు తెలుగు ప్రజలు ఉన్న తరుణంలో మెజారిటీ తెలుగు ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ను సుడిగాలి ప్రచారం చేయించేందుకు కమలనాథులు రెడీగా ఉన్నారట. మహారాష్ట్రలో బీజేపీ విజయం వెనుక కీలక పాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చినప్పుడల్లా ఆయన పవన్ కళ్యాణ్ కు తగిన ఎలివేషన్లు ఇస్తుంటారు. గతంలో ప్రధాని మోదీయే స్వయంగా తుఫాన్ అంటూ పవన్ కళ్యాణ్ ను పొగడడంతోనే ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది. బీజేపీకి పవన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా మార్చే ప్రయత్నంలో మోదీ ఓ రకంగా సక్సెస్ అయ్యారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ కూటమి తరపున ప్రచారం కోసం పవన్ ని రంగంలోకి దింపే ఆలోచన ఆయనకు ఉందని తెలుస్తోంది. ఇప్పటికైతే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ తన మేనియా చూపించగలిగాడు. ఆంధ్రాలో ఎలాగైతే 100% స్ట్రైక్ రేట్ తో జనసేనాని గెలిపించాడో అలాగే మహారాష్ట్రలోనూ తాను ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ జెండా ఎగరేసేలా చేశారని జన సైనికులు సైతం సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని తెలుస్తోంది. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత దశాబ్ద కాలంగా ఢిల్లీ పీఠంపై కూర్చునేందుకు కమలం పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. దేశమంతా బీజేపీ విజయం సాధిస్తున్నా ఢిల్లీలో పాగా వేయలేకపోతున్నామని బీజేపీ పెద్దలు తెగ మదన పడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓసారి పవన్ కళ్యాణ్ ను ప్రచారంలోకి దింపాలని యోచిస్తున్నారట. అంతేకాదు వచ్చే ఏడాది తమిళనాడులోనూ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ సైతం పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపేసి డీఎంకే పార్టీకి అధికారాన్ని దూరం చేయాలని భావిస్తున్నారట. తమిళనాడులో తెలుగు ఓటర్లు భారీగానే ఉన్నారు. వారిని ఆకట్టుకుంటే చాలు
ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించవచ్చని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సనాతన ధర్మం పేరుతో యావత్ హిందువులను తనవైపు తిప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలోనూ పెద్ద పోరాటమే చేశారు. అయితే తిరుమల విషయంలో పవన్ పోరాట స్ఫూర్తి సైతం ఢిల్లీ పెద్దలను తెగ ఆకట్టుకుందని పార్టీ నేతలే అంటున్నారు. అందుకే కమలం పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్కు సొంత పార్టీ లీడర్లకు కూడా ఇవ్వనంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఫ్యూచర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ప్రచారం జరుగుతోంది. హిందుత్వం గురించి ఓ రేంజ్లో ఉపన్యాసాలు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆకాశమంత పెరిగిందనే చెప్పాలి. దీంతో ఆయన్ని చూడడానికి వివిధ రాష్ట్రాల్లో ఆయన సినిమాలు కూడా తెలియని వాళ్లు కూడా పవన్పై అభిమానాన్ని పెంచుకున్నారు. అంతేకాదు దక్షిణాదిలో హిందుత్వానికి ఐకాన్గా మారారు. ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ నాయకులు చేయలేని పనిని జనసేనాని చేసి పెడుతున్నారు. ఆ పార్టీ నాయకులే మాట్లాడడానికి సంకోచించే విషయాలను కూడా ఎంతో నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఓ రకంగా దక్షిణాది యోగిగా ఎదిగారు. 2025లో జరిగే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది బీజేపీ అధిష్టానం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఓ రోడ్ మ్యాప్ తయారు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో తెలుగువారున్న చోట పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించాలనే యోచనలో ఉన్నారు. ఓవైపు హీరో, మరోవైపు సనాతన ధర్మం అంటూ పవన్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళింది. అంతేకాదు ఏపీ నుంచి జాతీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదిగారు. దీంతో పవన్ ఇమేజ్తో ఓట్లు కొల్లగొట్టే వ్యూహాలకు బీజేపీ పదును పెడుతోంది. బీజేపీలో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ఎన్డీఏ మిత్రులతో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఇక చూస్తే ఎన్డీఏ కూటమిలో అతి కొద్ది మందికే జనాకర్షణ అమితంగా ఉంది. ఇప్పుడు ఆ లిస్టులో పవన్ టాప్లో ఉన్నారు. దాంతో పవన్కి ఢిల్లీతో పెద్ద పని పడింది. పవన్ స్టామినా ఏంటో తెలిసి వచ్చిన బీజేపీ ఇక ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ అలా వదిలేయరాదు అని ఫుల్గా డిసైడ్ అయింది. బీజేపీకి తమిళనాడు కొరుకుడు పడని స్టేట్గా ఉంది. ఆ స్టేట్లో కమలాన్ని గట్టిగా లేపే బాధ్యతను పవన్కి అప్పగిస్తారు అని అంటున్నారు. ఇటీవల సనాతన ధర్మం విషయంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టేట్మెంట్నే కౌంటర్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు దివంగత నేత, తమిళుల ఆరాధ్య దైవం ఎంజీఆర్ తన అభిమాన నేత అని 1కి 10 సార్లు పవన్ గొప్పగా చాటుకున్నారు. దాంతో తమిళనాడులో బీజేపీకి 2026లో జరిగే ఎన్నికల మీద పెద్ద ఆశలే ఉన్నాయని అంటున్నారు. దానిని సాకారం చేసేందుకు పవన్ కళ్యాణ్నే ముందు పెట్టాలని ఆలోచిస్తోంది అంటున్నారు. అంతేకాదు తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ వంటి చోట్ల బీజేపీ కొత్త రాజకీయ శకం మొదలు పెట్టడానికి పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ అవసరమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. మొత్తానికి చూస్తే పవన్ని బీజేపీ అగ్రనేతలు ఏపీలో ఉండనిచ్చేలా లేరు అని అంటున్నారు. పవన్ సేవలను మరింత విస్తృతం చేస్తూ పూర్తిగా వాడుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. పవన్కి అయితే మోదీ అంటే ఆరాధనాభావం ఉంది. పైగా ఆయన సనాతన ధర్మం పట్ల పూర్తి అనురక్తితో ఉన్నారు. దాంతో ఉభయ కుశలోపరిగా పవన్ బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ని అనుసరించి తన వంతు బాధ్యతలు నిర్వహిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా జాతీయ రాజకీయ చిత్రపటం మీద పవన్ని నిలపాలని బీజేపీ చేస్తున్న ఆలోచనలు తొందరలోనే కార్యరూపం దాల్చనున్నాయని అంటున్నారు. ముందుగా ఢిల్లీని టార్గెట్ చేయబోతున్నారు. ఢిల్లీలోని పలు తెలుగు సంఘాలు చెబుతున్న దాని ప్రకారం అక్కడ తెలుగు ఓటర్ల సంఖ్య 10 లక్షలకు పైమాటే. ఢిల్లీలోని మొత్తం 70 సీట్లలో 8 నియోజకవర్గాలు పూర్తిగా తెలుగు ప్రజల డామినేషన్లోనే ఉంటాయి. ఢిల్లీ రాష్ట్రంలోని సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ జిల్లాలోని కీలక నియోజకవర్గాలైన మునిర్కా, లజపత్ నగర్, వికాస్పురి, షాహదరా, రోహిణి, కేశవ్పూర్, మయూర్ విహార్, సరితా విహార్లలో తెలుగు ఓటర్ల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇవిగాక మరో 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నారు. అందుకే జాతీయ పార్టీలు అక్కడ ఉన్న తెలుగు ప్రజల్ని
మచ్చిక చేసుకునే పనిలో ఉంటారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తరపున అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీలో ప్రచారం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ అంటూ విడిపోయినా ఢిల్లీలో మాత్రం తెలుగు ప్రజలుగా కలిసే ఉన్నారు. తెలుగు సంఘాలు సైతం ఢిల్లీలో బ్రతుకుతున్నా తెలుగువారి సంక్షేమం దృష్టిలో పెట్టుకుని తెలుగువారికి ప్రాధాన్యమిచ్చే పార్టీలకే మద్దతు పలుకుతున్నారు. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భవన్లు సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారంటే తెలుగు ప్రజలపై ఆయనకున్న నమ్మకమే కారణం. ఢిల్లీలో దాదాపు 1.5 మంది ఓటర్లుంటే వారిలో దగ్గరగా 6% మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. హోరాహోరీగా పోటీ జరిగినప్పుడు ఫలితాలు తారుమారు కావడానికి ఆ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అందుకే తెలుగు ఓటర్లను మంచి చేసుకునే పనిలో పొలిటికల్ పార్టీలు పడ్డాయి. అందులో భాగంగానే బీజేపీ జనసేనాని పవన్ కళ్యాణ్ను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు సాధిస్తే బీజేపీ 8 సీట్లు గెలిచింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో అయితే బీజేపీ 3 సీట్లకే పరిమితమైంది. దానితో ఎలాగైనా ఢిల్లీ సీఎం పీఠాన్ని ఈసారైనా సొంతం చేసుకోవాలని చూస్తున్న బీజేపీ నాయకత్వానికి పవన్ కళ్యాణ్ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. దాంతో ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్తో గట్టిగా ప్రచారం చేయించాలని రంగం సిద్ధం చేస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పవన్ సనాతనవాదిగా ఉన్న తరుణంలో తెలుగు ఓటర్లతో పాటే హిందువుల ఓట్లన్నీ బీజేపీకి ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాషాయ అజెండాతో పురుడు పోసుకున్న పార్టీ బీజేపీ 2 సీట్లతో మొదలై దేశంలో ఈరోజు అత్యంత బలమైన పార్టీగా ఎదిగింది బీజేపీ. ప్రస్తుతం వరుసగా 3 పర్యాయాలు అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. పవన్ కళ్యాణ్ కూడా తొలి ప్రయత్నంలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినా మలి ప్రయత్నంలో మాత్రం 100% స్ట్రైక్ రేటుతో దేశంలో సరికొత్త రికార్డు సృష్టించారు. పవన్ భావజాలం, బీజేపీ భావజాలం ఒక్కటే. నమ్మకమైన మిత్రుడు కూడా కావడంతో పవన్ కళ్యాణ్ కోసం బీజేపీ పెద్దలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. పవన్ను జాతీయ రాజకీయాల్లో తీసుకురావాలని మోడీ సైతం ఎన్నికలకు ముందు నుంచే ప్రయత్నాలు చేస్తారనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అసలు ఎందుకు పవన్కు బీజేపీ ఇంత ప్రాధాన్యం ఇస్తోంది? దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిలో పేరున్న నాయకులు చాలామందే ఉన్నా పవన్ కళ్యాణ్కు మాత్రమే కమలనాథులు పెద్దపీట ఎందుకు వేస్తున్నారు? ఒక్క ముక్కలో చెప్పాలంటే బీజేపీకి కావాల్సిన అన్ని లక్షణాలు పవన్లో పుష్కలంగా ఉన్నాయి. మిత్రపక్షం ఉంటే నమ్మకానికి మారుపేరుగా ఉండాలి. తాను తీసుకున్న సీట్లు బీజేపీకి త్యాగం చేసి నమ్మకస్తుడు అని నిరూపించి బీజేపీ పెద్దల గుండెలు దోచుకున్నారు పవన్ కళ్యాణ్. దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ఇంకోవైపు సనాతనవాదిగా బలమైన ముద్ర వేస్తారు పవన్. ఇలా బీజేపీకి కావాల్సిన ముఖ్యమైనవన్నీ పవన్లో ఉన్నాయి. దీంతో ఆయన దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసి ఎన్డీఏ తురుపుముక్కగా తయారు చేయాలనేది కమలనాథుల ఆలోచనగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఎన్డీఏకు నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా పవన్ కీలకంగా మారటం ఖాయమా? దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్లు, ప్రజాకర్షక నాయకులను ఉపయోగించుకోవడం జాతీయ పార్టీలకు ఆనవాయితీగా ఉంది. అయితే బీజేపీకి కావలసిన క్వాలిటీస్ అన్నీ ఉన్న పవన్ను స్టార్ క్యాంపెయినర్ తరహాలో వినియోగించుకుంటోంది బీజేపీ. మోదీ అయితే తుఫాన్ అంటున్నారు. పవన్కు కూడా మోదీ అంటే చాలా గౌరవం. ఎన్నో సభల్లో నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు పవన్. ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అది మోదీతోనే సాధ్యమని ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పారు జనసేనాని. ఇలా పవన్ కళ్యాణ్, మోదీల బంధం ఏ విధంగా కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నమ్మకమైన మిత్రుడు కావడంతో పవన్ కళ్యాణ్తో ప్రయాణం చేయాలి అన్నది బీజేపీ పెద్దల భావనగా తెలుస్తోంది. సాధారణంగా మిత్రపక్షాలు అనగానే ఎన్నికల్లో సీట్ల దగ్గర గొడవలు జరుగుతూ ఉంటాయి.
మాకే ఎక్కువ సీట్లు కావాలి, మాకే ఎక్కువ సీట్లు కావాలి అంటూ ఏ రెండు మిత్రపక్షాలైనా పోటీ పడతాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మిత్రపక్షం కోసం తాను తగ్గడం అన్నది బీజేపీ పెద్దలను బాగా ఆకర్షించింది. దేశ రాజకీయాల్లో ఇలాంటి సీన్ మొదట ఇదే అయ్యుంటుంది బహుశా. తొలుత 24 సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీని పొత్తులోకి తీసుకురావడానికి వారి కోసం 3 సీట్లు త్యాగం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో నమ్మకమైన మిత్రుడు అంటే ఇలా ఉండాలి కదా అని బీజేపీ అధిష్టానం భావించింది. ఇట్లాంటి నమ్మకమైన మిత్రుడితో ప్రయాణం సాగిస్తే పొలిటికల్ గా ఫ్యూచర్ ఉంటుంది అన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది. అందుకే దేశ స్థాయిలో పవన్ కళ్యాణ్ ను ప్రొజెక్ట్ చేస్తూ వస్తోంది బీజేపీ అధిష్టానం. పవన్ కళ్యాణ్ తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో కుంభకోణాలు గాని, బాంబ్ బ్లాస్టింగ్లు గాని, టెర్రరిస్టుల దాడులు గాని ఎక్కువగా కాంగ్రెస్ హయాంలో జరిగాయని ఎక్కువగా వినబడే విమర్శే. వాటన్నింటినీ అరికట్టగలిగేది, నివారించగలిగేది బీజేపీ మాత్రమేనన్నది పవన్ కళ్యాణ్ గట్టి విశ్వాసం. ఇప్పటికే గతంలో అనేక స్పీచ్లు బీజేపీ గొప్పతనం గురించి పవన్ పొగిడారు. ఈ దేశాన్ని అన్ని విధాలుగా కాపాడగలిగేది, రక్షించగలిగేది బలమైన నాయకత్వం మాత్రమేనని, అది బీజేపీ అయితేనే సాధ్యమని పవన్ గతంలోనే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ గురించి పదే పదే పొగిడారు. మోదీ నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని భావించినట్లుగా పవన్ స్పీచ్లు ఉంటాయి. 2014లో జనసేన పార్టీ స్థాపించిన సభలోని కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అంటూ నినదించిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవిని ఆశించలేదు. నిజానికి ఆయన తలుచుకుంటే పదవులు వాటి అంతటవే వస్తాయి. కానీ ప్రజా సంక్షేమమే ముఖ్యమంటూ పవన్ రాజకీయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో సభ్యుడిగా, మంత్రిగా పవన్ ఉన్నప్పటికీ రాజకీయంగా ఆయన స్థాయి జాతీయ స్థాయికి చేరుకుంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లోనే పవన్ను ఎంపీగా పోటీ చేయించి జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలి అన్నది మోదీ ఆలోచన. అయితే పవన్ అసెంబ్లీకి పోటీ చేశారు. నిజానికి ఎంపీగా పోటీ చేసి ఉన్నట్లయితే నేడు కేంద్ర స్థాయిలో మంత్రిగా పవన్ కీలకమైన స్థానంలో ఉండేవారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే పదవులు ఏనాడు ఆశించని పవన్ రాష్ట్రంలో నాడు పాలన సాగించిన వైసీపీ అరాచకాలను అణచి ఆంధ్రప్రదేశ్లో ప్రజాపాలన స్థాపించాలి అనే లక్ష్యంతో తాను ఏపీ అసెంబ్లీకి పోటీ చేస్తేనే ఆ ఇంపాక్ట్ బలంగా ఉంటుందని, తద్వారా వైసీపీని గద్దెదించవచ్చు అనే ఆలోచనతో ఏపీ అసెంబ్లీకి పోటీ చేశారు పవన్. ఆయనకు పెద్దగా వ్యక్తిగత ఆశలేమీ లేవు. దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే ఆశయం తప్ప. ఇదే విషయం పవన్ సన్నిహితులు గర్వంగా చెబుతూ ఉంటారు. కొందరు ఎంత ఎత్తు ఎదిగినా తగ్గే ఉంటారు. అది భారతీయ సమాజంలోనే ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ మాదిరే. తన పార్టీకి వచ్చిన సీట్లను తగ్గించుకుని వాటిని బీజేపీకి ఇచ్చి తాను పదే పదే చెప్పే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే బైబిల్ సూక్తిని పాటించారు. తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. జానీ అనే సినిమా తీసి తన సినిమాకు జానీ అనే పేరు పెట్టడం ద్వారా ముస్లింలకు దగ్గర వ్యక్తినని చెప్పకనే చెప్పారు. ఇలా 3 మతాలకు సంబంధించిన ప్రజలందరినీ పవన్ సమానంగా గౌరవిస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే పవన్ అంటే కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరికీ అభిమాన పాత్రుడయ్యారు. ఇలా అన్ని కులాలకు, అన్ని మతాలకు దగ్గర వ్యక్తి కావడంతోనే పవన్ను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, మహారాష్ట్రలో పవన్ సభలకు జనం ఇసుకేస్తే రాళ్ళంతగా వచ్చారు. ఇది చూసిన వారు షాక్ తిన్నారు. ఎక్కడ పవన్, ఎక్కడ మహారాష్ట్ర? అసలు తెలుగు రాష్ట్రాల బయట పవన్కు అంతమంది జనం రావడం ఏంటంటూ వైసీపీ వర్గాల్లో సైతం చర్చ సాగింది. మరి మహారాష్ట్ర ప్రచారంలో దుమ్ము దులిపిన సేనాని ఢిల్లీ గడ్డపై ఇంకెలాంటి ప్రబోధనం సృష్టించబోతున్నారనేది కాలమే తేల్చాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.
మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.